నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన పులివెందుల. సీఎం జగన్ బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు. జగన్ పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్న చంద్రబాబు. ఉత్తరాంధ్రను అభివృద్ధికి దూరం చేశారంటూ ఆగ్రహం. ఇంద్రపాలెంలో 27న పవన్ కళ్యాణ్ బహిరంగ సభ. కూటమి నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలంటూ పంతం నానాజీ పిలుపు. సీఎం కేసీఆర్ పై టీడీపీ నేత బోండా ఉమా విమర్శల దాడి. జగనే గెలుస్తారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం పులివెందుల బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక్రటేరియట్లోని ఆర్వో ఆఫీస్కి వెళ్లారు. అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. జగన్ పర్యటన సందర్భంగా పులివెందుల జై జగన్ నినాదాలతో దద్దరిల్లింది. స్థానిక సిఎస్ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ పులివెందులే తన ప్రాణం అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. అదే సమయంలో చంద్రబాబు అండ్ కో కుట్రలను తీవ్రంగా ఎండగట్టారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, ఆమెకు మద్దతుగా నిలిచిన వివేక కూతురు సునీతలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దివంగత వైఎస్ఆర్ పై కుట్రలు చేసిన వాళ్లతో తన చెల్లెమ్మలు చేతులు కలపడం దుర్మార్గమని, ప్రజలు ఈ చెడిపోయిన రాజకీయాల్ని గమనిస్తున్నారని అన్నారు. కష్టకాలంలోనూ పులివెందుల తనకు అండగా నిలిచిందని, నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ కలను త్వరలోనే సాకారం చేస్తానని అన్నారు. అనంతరం అక్కడి నుండి వెళ్లి నామినేషన్ వేశారు. మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచి వేయాలని, కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదంతా కూడా మన ఓట్లను విడగొట్టి వాళ్ళను గెలిపించాలనే ప్రయత్నం కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అసలు ఎవరికి వైఎస్ఆర్ గారి మీద ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎవరికి పులివెందుల కడప గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగమవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. జగన్ పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు నిర్వహించిన ఉమ్మడి ప్రచార సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. 4,000 రూపాయల చొప్పున వృద్ధాప్య పింఛను ప్రతి నెల 1వ తేదీన ఇంటికే అందిస్తామని ప్రకటించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక నాటకం ఆడడం జగన్ కు అలవాటుగా మారిపోయిందని, ఈసారి రాయి డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. నెల్లిమర్లలో కొండలన్నీ వైసీపీ అనకొండ మింగేసిందని, తాము వచ్చిన వెంటనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తామని, అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా ఈ ప్రాంతం తయారవుతుందన్నారు. ఈ 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? మీ అందరికీ అడుగుతున్నా, రామతీర్థం రాముడి తల నరికేసిన సందర్భం, నేను ఆ రోజు ఇక్కడికి వచ్చానా లేదా అని అడుగుతున్నా. దేశంలో అయోధ్యలో రామాలయం కడితే
ఇక్కడికి వచ్చే కొందికి సైకో జగన్ రామతీర్థంలో రాముడి తలదీసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, మిమ్మల్ని మీరు క్షమిస్తారా అని అడుగుతున్నా, ఉపేక్షిస్తారా అని అడుగుతున్నా, వదిలిపెడతారా అని అడుగుతున్నా, చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు 160 దేవాలయాలపై దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. సినిమాలో యాక్ట్ చేసుకుంటే ప్రజల కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా అని అడుగుతున్నా. జగన్, నీకు పవన్ కళ్యాణ్కి పోలుకుందా జగన్ అని అడుగుతున్నా. తండ్రిని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి నువ్వు ప్రజల కోసం నిస్వార్థంగా రోడ్డెక్కి నువ్వు తిట్టిన బుల్లెట్ మారిగా ముందుకు పోతారు గాని ఎన్నికకి తిరిగి చూడనని మీకోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కనపడని గులకరాయితో దెబ్బ తగిలిందంట. రోజు రోజుకు ఆ దెబ్బ ఎత్తవుతాను పెరిగిపోతా ఉంది. తొలి రోజు చిన్న దెబ్బ, రెండో రోజు దెబ్బ పెరిగింది, మూడో రోజు ఇంకా పెరిగింది. 13వ తారీఖు సాయంత్రం వరకు ఈ డ్రామా కొనసాగించే డ్రామా రాయుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రాగానే దీన్ని జూట్ మిల్ ని ఇక్కడే ఉండేలా చేస్తాం, తెరిపించేలా చేస్తాం. అలాగే ఎన్డీఏ కూటమి ముఖ్య లక్ష్యం ప్రతి చేతికి పని, వయసు వచ్చిన ప్రతి యువతి యువకులకి పని కావాలి, ప్రతి చేనుకి నీరు కావాలి. ఇది జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి లక్ష్యం. నెల్లిమర్ల మొట్టమొదటిగా పోయినసారి వచ్చినప్పుడు జగన్ రాగానే ఈ దేశం రాముని కొలుస్తుంది. రామాలయం లేని ఊరుండదు ఇక్కడ. నేను ఎప్పుడు కూడా అన్ని మతాలకి సమానంగా గౌరవించేవాడిని, అన్ని ధర్మాలని పరిరక్షించేవాడిని. అలాంటిది మనకి రామతీర్థంలో శ్రీరామచంద్రుల వారిని విగ్రహం తల నరికేసి ఆ పూజారి గారు ఇలా పట్టుకొని ఆ ఏడుస్తున్న చిత్రం ఉండిపోయింది గుండెల్లో. చాలా బాధ కలిగించింది. అది ఏ దేవత విగ్రహం అయినా ఉండొచ్చు, ఏ మందిరం తాలూకు అయినా ఉండొచ్చు, కానీ ఈ రోజుకి ఒక్క చర్య తీసుకోలేదు. దానికి కారణం ఏంటి? మనలో మనం కొట్టుకోవాలి, మత కలహాలు రావాలి, అప్పుడు తను ఏరికలో ఉండొచ్చు, పాలన చేయొచ్చు. ఇది పోవాలి అంటే మనకి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ని బలంగా చూసుకునే ప్రభుత్వాలు కావాలి. ఇన్ని దశాబ్దాల్లో ఏ రోజున కూడా తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఉంది ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఏపీలో ఏ రోజు కూడా ఇలాంటి దుర్ఘటనలు 1 కాదు 2 కాదు 240 పైచిలకు దుర్ఘటనలు, దేవాలయాల మీద దాడులు జరిగినాయి. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. చివరి రోజున ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవ మూర్తులను సుందరంగా వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళ వాయిద్యాలతో, మేళ తాళాలతో 4 మాడవీధుల్లో స్వామి అమ్మవారిని ఊరేగించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేసి అనంతరం స్వామిని చక్కగా నిమ్మకాయలతో అలంకరించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ఆలయ ఆవరణలో కాలభైరవ స్వామిని ఊరేగించారు.
కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో ఈ నెల 27న నిర్వహించే బహిరంగ సభకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ మాట్లాడుతూ ఈ సభకు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఇంద్రపాలెంలో బుధవారం సాయంత్రం కూటమి అభ్యర్థి పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తుల రామలింగేశ్వరరావు, పంపన బుజ్జి, సరిదే హరినాథ్, జనసేన నాయకులు దొడ్డిపట్ల అప్పారావు, గవర శ్రీరాములు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇంద్రపాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు గారి దంపతులతో పాటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ చెందినటువంటి అందరు నాయకులు కూడా ఇంటింటికి తిరిగి కూటమికి ఓటేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎన్డీఏకి ఓటేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకు కోరుతా ఉన్నాం అంటే ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు పాడైపోయింది. ఒక తరం భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోని రాబోయే తరాలన్నా బాగు చేయాలనే ఉద్దేశంతో ఒక కూటమి తయారవడం. ఆ కూటమి యొక్క విశ్లేషణ అంతా తెలియజేద్దామనే ఉద్దేశంతో ప్రతి చోట కూడా తిరుగుతూ ఉన్నాం. 12.5 లక్షల కోట్లు అప్పు చేసిన ఈ ప్రభుత్వం రేపు పొద్దున అప్పు ఎలా తీర్చాలా, దీన్ని ఎలా ముందుకు సాగించాలా, స్వయం కృషితో ముందుకు తీసుకెళ్లాలన్నట్టు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలన్న విధానాలతో మేము వెళ్తా ఉన్నాం. 27వ తారీఖునే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇంద్రపాలెం గ్రామం రాబోతూ ఉన్నారు. ఈ ఇంద్రపాలెం గ్రామం వచ్చి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఆయన అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు. రాబోయే మేనిఫెస్టో కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు. మౌలిక సదుపాయాలు ఏ రకంగా చేయబోతూ ఉన్నారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి నేను అందరినీ కూడా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని, ఉదయ్ శ్రీనివాస్ని నాకు గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి నెగ్గించవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.